మన నిద్ర అనేది తగ్గిపోతుంది. You should sleep in house. మీరు ఇంట్లో నిద్రపోతారు. But what you do? కానీ మీరు ఏం చేస్తారు? In church you sleep. మీరు సంఘంలో నిద్రపోవాలి. You are sleeping in church. ఇక్కడ నిద్రపోవాల్సి మీరేం చేస్తారు? చర్చిలో నిద్రపోతున్నారు అన్న విషయం ఆఫ్ ఇండియా. Hallelujah. 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 ఆమేన్. Today, ఈ రోజు my God will give you good sleep. ఈ రాత్రి మీరు దేవుడు మంచి నిద్ర ఇచ్చునుగాక. Hallelujah. Hallelujah. Peter is sleeping nicely in jail. జైల్లో పేతురు చక్కగా నిద్రపోతున్నాడు. Church is praying. సంఘం ప్రార్థన చేస్తుంది. Lord deliver Peter. దేవా పేతురుని విడిపించండి. Angel came. దేవుని దూత వచ్చింది. He opened doors. ఆ తలుపులన్నీ తెరవబడ్డాయి. Peter woke up. పీటర్ లేచాడు. His hand chain broke. అతని చేతుకున్న సంఖ్యలు తెగిపోయినాయి. He started walking. అతను నడుచుకుంటూ బయటకు వచ్చాడు. Amen. ఆమేన్. Why? Because ఎందుకంటే the fire in the church started to burn. సంఘంలో ఉన్న మంట ప్రార్థన పూర్వకంగా మండుతుంది కాబట్టి Angel came down. దేవదూత వచ్చెను. Chain broken. ఆ సంఖ్యలు తెగిపోయిను. Doors opened. తలుపులు తెరవబడినాయి. This morning, ఈ ఉదయకాలంలో some chains are going to be broken in Jesus' name. యేసు నామములో మీకు కట్టివేయబడ్డ కట్లన్నీ కూడా తెగిపోబోతున్నాయి. Doors are going to be opened. మీ కొరకు దేవుడు తలుపులు తెరవబోతున్నాడు. Some people are going to be raised up in Jesus' name. ఎంతమంది యేసు నామములో లేచి రాబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When that fire burns, ఎప్పుడైతే అగ్నిలో మండిందో every evil forces will come down. ప్రతి సాతాను శక్తులన్నీ కూడా కింద వెళ్ళిపోతాయి. Amen. ఆమేన్. These days, ఈ దినాల్లో in Andhra, very evil spirit is working against pastors. ఈ రోజు ఆంధ్రాలో దైవ సేవకులకు విరోధంగా అనేకమైన దురాత్మ క్రియలు పనిచేస్తున్నాయి. Not human beings, devils are working. మనుషులే కాదు సాతాను శక్తులు కూడా బలుగా పనిచేస్తాయి. But church, if you are ready to pray, సంఘము ప్రార్థన చేస్తే, if you are filled with the fire of God and start praying, దేవుని అగ్ని చింతమైన నింపబడితే మండుతూ ఉంటే, if you pray, మీరు ప్రార్థిస్తే no weapon can touch your pastor. ఏ ఆయుధం కూడా మీ దైవజనుని ముట్టలేదు. Hallelujah. Hallelujah. హల్లెలూయా. You are sitting like this. You are sitting like this. ఇలా కూర్చున్నారు మీరు. Oh, my master. Hey, pastor don't want to translate. Thank you, pastor. You tell me that You are all sitting like my pastor is happy. He is enjoying letting suffer sometimes. మీరు ఎలా ఉన్నారంటే కూర్చొని మా భాస్కర్కి ఏంటంటే ఆయన బాగా నవ్వుతున్నారు, చక్కగా తిరుగుతున్నారు, అందుకే అలాంటి సమయం వస్తే అవి ఆడితే కన్నులు కాక అన్నట్టున్నారంట. No? Very good. అంటే మీరు అలా కూర్చున్నారని అయ్యారు అంటున్నారు. You should start praying. మీరు ప్రార్థన చేయాలి. Hallelujah. 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 That's why Paul says, అందుకే పౌలు అంటున్నాడు, when I laid my hand, నేను హస్త నిక్షేపణ చేయగా the fire that burned in you, నీలో మండుచున్న అగ్ని let it burn more. అది ఎక్కువగా మండాలి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. I was telling a story of firewood and then the cooking that you do. మీరు చేసేటువంటి చెప్పాను కదా, కట్టెలు పెట్టి ఆ కట్టెల ద్వారా మీరు వంట వండుకుంటారు అని. Yes or no? అవునా? You know how to do that. ఆ వంట ఎలా చేయాలో మీకు తెలుసు కదా. Sometimes when you are cooking, కొన్ని సందర్భాల్లో మీరు వంట చేస్తున్నప్పుడు smoke will come. పొగ వస్తుంది. Fire will go, only smoke will come. మంట కనబడదు, పొగ మాత్రం బాగా వస్తుంది. What you do? అప్పుడు ఏం చేస్తారు? You stand like this. Oh, smoke comes, smoke. పొగరా అంటారా? You take one instrument and start blowing. ఊదురు పట్టం తీసుకొని ఏం చేస్తారు? లోపలంతా గట్టిగా ఊదుతారు. Yes or no? Yes. What will happen? అప్పుడేం జరిగింది? Hallelujah. పొగ ఆగిపోయి మంట స్టార్ట్ అయింది. Amen. Today, ఈరోజు some of you like smoke. మీరు ఎలా ఉన్నారంటే సంఘంలో మంటలాగా లేరంట, పొగలాగా ఉన్నారు. But my God is going to blow. ఇప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడు? మిమ్మల్ని ఓడబోతున్నాడు. Amen. హల్లెలూయా. Amen. ఆమేన్. If you blow, ఆయన కనుక మిమ్మల్ని ఊదితే your fire will come up. మీలో మంట మళ్ళా పైకి వెలుస్తుంది. Oh, hallelujah. గట్టిగా పడే హల్లెలూయా. గట్టిగా పడే. Hallelujah. ఆమేన్. Tonight you will hear my hallelujah sound. ఈ రోజు గ్రౌండ్ లో వింటారు. నేను నా హల్లెలూయా ఎంత పెద్దగా ఉంటుంది. Amen. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You know, when smoke goes, ఎప్పుడైతే పొగ పోతుందో fire increases. మంట పెరుగుతా ఉంటుంది. Amen. హల్లెలూయా. In your
నీ జీవితం కూడా fire has to burn more. మంట మండాలి అధికంగా. When it burns more, ఎప్పుడైతే ఎక్కువ మంట వస్తుందో your life will be built strong. నీ జీవితము బలంగా కట్టబడుతుంది. Some of you are wearing gold. కొంతమంది చెవులకు ఏం చేశారు, బంగారం పెట్టుకున్నారు. Some of you. కొంతమంది, Not everyone, some of you are wearing. అందరు కాళ్ళే కొంతమంది పెట్టుకున్నారు. I am not against gold and all. బంగారానికి నేను వ్యతిరేకం కాదు. If you have money, you buy and wear. మీ డబ్బులు ఇస్తే అంత బంగారం కొనుక్కొని పెట్టుకొని కానట్లేదు. I don't have money, so I am not wearing. నా దగ్గర డబ్బులు లేకపోతే నేను కొనుక్కోవాలి బంగారం. Hallelujah. Hallelujah. You are wearing happy, you wear. మీ దగ్గర డబ్బులు లేకపోతే బాగా కొనుక్కోండి బంగారాన్ని. But give to God also. అదే సమయంలో దేవునికి కూడా ఇవ్వటం నేర్చుకోవాలి. Hallelujah. Hallelujah. Oh, pastor, don't say that. మరి ఎవరు రాసుకున్నారు? ఆ ఒక్క మాట చెప్పొద్దండి. Man, that is very bad. చాలా చెడ్డ మాట. Gold is for me. బంగారం కొనుక్కుంటా For me. నా కొరకు. God, why? దేవుడికి What for church, why? సంఘానికి ఎందుకు? Don't think like that. అట్లా అనుకోవద్దు. Give to church. సంఘానికి ఇవ్వటం నేర్చుకోండి. God will give you more. అప్పుడు దేవుడు నీకు రెట్టింపుగా ఇస్తాడు. Because you give to church little, కొద్దిగా కనుక సంఘానికి ఇచ్చావనుకో, God will also give you little. దేవుడు కూడా నీకు కొద్దిగా ఇస్తాడు. If you give more, నీకు ఎక్కువ ఇస్తే God will give you more. దేవుడు నీకు ఎక్కువ ఇస్తాడు. I know some of you are thinking, కొంతమంది అనుకుంటారు మీరు, Pastor, భాస్కర్ గారు, you come from Bangalore, నువ్వు బెంగళూరు నుంచి వచ్చావు, you will tell and go. నువ్వు చాలా చక్కగా చెప్తున్నా వెళ్ళిపోతా. I only suffering. నేనే బాధపడేది. If I give 1,000 rupees to church, ఒకవేళ 1000 రూపాయలు చర్చికి ఇచ్చాను అనుకోండి, I have to run my life. ఆ 1000 రూపాయలతో నా జీవితం అంతా సాగిపోతుంది. If you think like that, అలా మీరు అనుకుంటే, if you are not ready to give 1,000 rupees to church, సంఘానికి ఒక 1000 రూపాయలు మీరు ఇవ్వలేకపోతే, that whole month, ఆ నెలంతా 10,000 you will spend in hospital. 1000 రూపాయలతో పోయేది 10,000 రూపాయలు నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టాలి? హాస్పిటల్ పోయాలి.